అన్న మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ హీరోయిన్ రాలేదు కదా, హీరోయిన్ తినేస్తే లాగదు ఆకలి మీద. ఈ గోల్డెన్ రింగ్ షవర్మా చాలా డిఫరెంట్ గా ఉంది రిమైనింగ్ ప్లేసెస్ తో కంపేర్ చేస్తే, బట్ టేస్ట్ కూడా హైలైట్ గానే ఉంది. సరిపోలేదని చెప్పేసి ఇక్కడే ఒక చికెన్ రైస్ బౌల్ సరిపోదు. ఈ మూడింటిని ఒక కాంబో లాగా సర్వ్ చేశారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక చికెన్ లోడెడ్ పిజ్జా ట్రై చేశాను. అందులో ఏంటంటే ఆయన అదంతా తింటే జస్ట్ బ్రో జస్ట్ టేస్ట్ చేస్తాడా? నేను దీనికి ఆన్సర్ ఇస్తా. నా వీడియోలో చూపించే దానికన్నా కానీ ఇంకా ఎక్కువ తింటూ ఉంటాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్. ఈ రోజు వీడియో ఏంటంటే సోల్ఫుల్ సౌత్ ఫుడ్స్ అని చెప్పి ఒక భయ్య ఉన్నాడు. ఎలా ఉంటది సౌత్ లాగ్స్ ఏదో ఫుడ్ ప్రపంచం అన్నాడు, బతుకుతాడు భయ్య. ఏం తింటున్నాడో ఎలా తింటున్నాడో తనకు కూడా తెలియనంత తింటున్నాడు. ఒకసారి ఈ రోజు చూసి వాటి మీద రియాక్ట్ అయిపోదాం. యు నో ద డ్రిల్. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. అరే కాదు, ఇందాక అడిగే చూసావా ఎందుకు రావట్లేదు వ్యూస్ అని? ఒకసారి సరే చేశారు కదా, డన్ డన్ అని మాత్రం అనకరా. బాగుందిరా, వాడు కూడా తప్పే ఉంది. కాపీ కాదు ఇది, ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్. ఓకే, మరి మొదలెట్టేద్దాం. చాలా మంది మనది పాడ్కాస్ట్ అనుకుంటారు. మనది పాడ్కాస్ట్ కాదు, మాది పాడ్కాస్ట్ ఛానల్ కాదు, మాది రియాక్షన్ ఛానల్. అదే అంతే. సరే ఎక్కడైనా ర్యాండమ్ గా స్టార్ట్ చేద్దాంలే. ఆ జిమ్ తుంటే మాత్రం తీరదే. అసలు ఇది జిమ్ ఎలా చేస్తున్నాడు, ఇంత అలా తింటున్నాడు, ఎందుకు తింటున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇడతాను తెలుసుకుందాం. జిమ్ వీడియో దొరకట్లేదురా, సారీ. దొరికితే మాత్రం వేస్తాను. ఏంటి కిరణాపురం వచ్చాడా? కిరణ్ అబ్బవరం వచ్చాడు. అదే ప్రమోషన్స్ చేస్తాడు రా మనోడు. సముద్రగాని ఇది. సరే ర్యాండమ్ గా ఒక వీడియో చూద్దాం. ఇలా జగా చెప్పరా, ఎలా టోన్ చూసినప్పుడే మన ఛానల్ డన్ డన్ అని అనిపిస్తుంది. రే విడుదల కూడా చేశాడు మాయా, విడుదల. ఇగో మండిపోతుంది కదా, దీనికి అయిపోతున్నారు. బజ్జీలు తిన్న తర్వాత మండుద్ది. ఏరిగితే ఇంకా మండుతుంది. తర్వాత రోజు మార్నింగ్ వెళ్తే ఇంకా దోలు తీరిపోద్ది. రిలీజ్ తర్వాత థియేటర్ లో బ్లాస్ట్. నో కామెంట్స్. సేమ్ థింగ్ చెప్పాడు, కానీ అదే బ్లాస్ట్ వాష్రూమ్ లో అవుతుంది. హే గాయ్స్, ఇవాళ మార్నింగ్ అయితే లేట్గా లేచాను. సో అందుకని 11 o'clockకి స్విగ్గీలో అయితే ఒక ప్లేట్ పరోటా ఆర్డర్ పెట్టుకున్నాను. పొద్దున్న పరాటా ఏంట్రా బాబు. దీని టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. బట్ మధ్యాహ్నం అయితే మా ఫ్రెండ్ గడు మీల్స్ తీసుకొని వచ్చాడు. దీని టేస్ట్ మాత్రం ఏ మాత్రం బాగాలేదు. ఐ మీన్ కర్రీస్ ఏం నచ్చలేదు నాకైతే, బట్ బిర్యానీ రైస్ అయితే బాగానే ఉంది అందులో. ఆ తర్వాత 2 గులాబ్ జామ్స్ అయితే మనోడు వీడు వాడారినందుకు ఇడేమో వద్దురా అంటున్నాడు. నువ్వే తిన్నావు, దొల్లి తిన్నావు అని అంటున్నావు. ఎందురా అలా దొల్లి ఇప్పుడు గులాబ్ జాములు తింటుండే చూడు. తిన్నాను 3 o'clock అలాగా. మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అరే 11 గంటలకి పరోటా తిన్నాడు, మళ్ళీ వెంటనే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాడు, మళ్ళీ 3 గంటలు గులాబ్ జామ్ తిన్నాడు, మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ వచ్చి స్నాక్స్ తింటున్నాడు. ఇక్కడ పుష్కలు కనపడి, సో అందుకని ఒక 20 rupeesకి తీసుకున్నాం. నైట్ వచ్చేటప్పటికల్లా ఉప్పు ఎక్కువ పడింది, సో టేస్ట్ మొత్తం తెంగింది. అరే భయ్యే గింగింది అంటే మనదేం తప్పలేదు. తప్పవే. హే గాయ్స్, యాక్చువల్లీ వాళ్ళు పొద్దున్నే టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను. ఫుల్ రష్ ఉంది, ఎందుకంటే వర్షం వల్ల మా ఏరియాలో ఏది ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇది ఒక్కటే ఓపెన్ చేస్తారు. అందుకని ఒక కారం దోశ, ఒక ప్లేట్ వడ తీసుకొని రూమ్కి వచ్చేసా. పాపం ఏవి దొరక్క 2 తెచ్చుకున్నాడు రా మా టిఫిన్ కి. మధ్యాహ్నం ఏంటంటేనేమో మర్హబా నుంచి 2 బిర్యానీ అని ఒక బటర్ నాన్ ఆర్డర్ పెట్టాము. సింగిల్ బటర్ నాన్ ఎందుకు పెట్టామంటే కూపన్ అప్లై అయిద్దని పెట్టేసాం. కాదు, 2 బిర్యానీ ఎవరికి? నీకే అన్నయ్యకే. అంటే 2 o'clock ఒకసారి, 4 o'clock ఒకసారి. వర్షానికి ఎవడు ఓపెన్ చేయలేదు అన్నాడు కదా, మళ్ళీ దొరకదేమని చెప్పి ముందుగానే పెట్టి ఇంట్లో గుడి ఏదో వీధిలో పక్క వీధిలో గుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నాడు రా భోజనాలకి కదా. ఎవరిదో పెళ్లికి వెళ్ళిపోయి ఉంటాడు పిలవకుండా. 6 o'clockకి ఆల్రెడీ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు బోనాలని. ఇక నైట్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఫస్ట్ మ్యాగీ చేసాం. టేస్ట్ అంతా బాగానే ఉంది, కానీ 2 packs చేసాం. మా ఇద్దరికి సరిపోలేదు. అందుకని అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడ సింగిల్ ఎగ్ దోశ అయితే చెప్పేసి సరిపో. అమ్మ నాకు ఇంత మ్యాగీ తింటేనే సాయంత్రం అన్నమే తినడం మానేస్తాను. ఇంకా 2 ప్యాకెట్లు మ్యాగీ చేసాడు.
సరిపోకపోతే ఇంకో ప్యాకెట్ మ్యాగీ వేసుకొని చేసుకోవాలి మళ్ళీ. అంతేగాని బయటకు వచ్చి ఇలా దోశలు గీసులు తినడం ఏంటి? టేస్ట్ కూడా బాగాలేదండి మాయా. ఎంతసేపు అదే మ్యాగీ తింటాం, అందుకనే. ఇది కూడా సరిపోలేదు. తర్వాత ఒక ప్లేట్ పొంగనాలు అయితే తీసుకున్నాను. ఫైనలీ స్టమక్ అయితే ఫిల్ అయిపోయింది. సో రూమ్కి వెళ్ళిపోయా. ఫైనల్ గా అయితే స్టమక్ ఫుల్ అయిందిరా. ఏమవుతుందిరా ఓవర్లోడ్ అవ్వలేదంట. రేపు ఉదయం వస్తే చచ్చిపోరేంట్రా? ఫీటింగ్ అదే క్యాప్షన్ తో ఉన్నాడు రా. అరే ఇది టైటిల్ అంటే ఇప్పుడు ఇది ఫుల్ డే అని చెప్పి ఒక డే అంతా తింటుందంతా ఒక వీడియోలో ఒక రోజుకి వాడుతున్నాడు రా. ఇలా మనం అనట్లేదు కదా, కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తున్నాం, కొత్త కొత్తగా నవ్వించాలని చూస్తున్నాం, కొత్త కొత్తగా మాట్లాడుతున్నాం. అయ్యా దయచేసి సబ్స్క్రైబ్ ఏదో చెయ్యండి అయ్యా. ఒక 5K దగ్గరలో ఉన్నాం అయ్యా, చేసండి అయ్యా ప్లీజ్. హే గాయ్స్, ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ గీ కారం ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఈ రెండు అయితే ఆర్డర్ చేసేస్తాను అనమాట. దీని తర్వాత లంచ్కి ఏం చేయాలని ఆలోచిస్తుండి అది ఇంకా అవ్వను కూడా అవ్వలేదురా, అప్పుడే లంచ్ కోసం ఆలోచిస్తాను. రెండు తింటారా మాయా, నేను 3-4 దాకా ఏం తినను ఇంకా. ఆ కర్రీలు చూసా ఎలాగున్నాయి, ఒకటి అంతంత కర్రీలు తింటే ఇంకేం తింటాం సాయంత్రానికి. మళ్ళీ 2 రుమాలి రోటీ, ఒక మటన్ కీమా, దాంతోపాటు ఒక కద్దు కీర్, ఇవైతే ఆర్డర్ చేసి ఫినిష్ చేశాను అనమాట. ఇక మధ్యాహ్నం బోర్ కొడుతుందని చెప్పేసి డ్రాగన్ మూవీకి వెళ్ళాను. ఫుల్ ఫన్ ఉంది. వాట్ ఎన్ అచీవ్మెంట్ అన్న, రెండు ఫినిష్ చేసినందుకు ఎంత గొప్ప చెప్పుకుంటున్నావు. మేము తిన్నానంటే తిన్నాను, పక్కనోడికి కూడా తెలీదు మేము తిన్నామా అన్నది. ఆ తర్వాత స్నాక్స్కి ఏంటంటే ఒక 3 స్టఫ్డ్ మిర్చి బజ్జీ, రిటర్న్ వచ్చే దారిలో ఒక రెడ్ వెల్వెట్ కేక్. సినిమా హాల్లో కూడా అవ్వలేదు, రిటర్న్ వస్తున్నప్పుడు మాయా కేక్ జార్, ఇవైతే కొనుక్కొని వేస్తాను అనమాట. ఇక నైట్ ఏంటంటే ఫ్రెండ్స్తో పాటు లుల్లు మాల్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే నేను వాడు ఇద్దరు ఉన్నాం కదా అని చెప్పేసి ఫస్ట్ చికెన్ కీమా సమోసాలతో స్టార్ట్ చేసా. దాని తర్వాత ఏ మనిషా లేకపోతే మానవారా నువ్వు, ఏందిరా అది స్టార్ట్ చేసాడంటారా ఇంకా? అరే చూడు, నైట్ ఇంకా స్టార్ట్ చేసాడంట చికెన్ కీమా సమోసాతో. ఆపు వరదా, వచ్చే చూడు. కడుపా చెరువరా బాబు. మొహం కూడా ఓన్లీ ఆకలి వేసినప్పుడే వేటాడి తింటది, మిగతా రోజులు అలా కామ్గా ఉంటది. అలా కాదు, ఇంకా వేట ఆడుతూనే ఉన్నాడు ఫుడ్ మీద. ఎలా అంటాడు తెలుసా, చూడు ఆ గేదె లోపల ఉన్నది కూడా బయటికి తీసుకొచ్చి మళ్ళీ తప్పు, ఇది తప్పు. ఏదైనా ఫస్ట్ తినేసి దాని తర్వాత తీరిగ్గా కూర్చొని నెవరేస్తుందిరా లోపల నుంచి బయటకు తీసి. తింటనే నెవరేస్తూనే ఉన్నాడు బయట నుంచి లోపలికి. ఏది కూడా ఎందుకు నెవరేస్తుంది, ఒకవేళ పొరపాటున అరగకపోతే లోపల మనకు బాధ ఏమని. వీడికి ఆ భయం ఏమీ లేదు, దాని పని దాన్ని అరుగుతుందిలే అని చెప్పి కొడుతూనే ఉన్నాడు మిల్లులాగా. తర్వాత నాకంటూ ఒక సపరేట్గా ఒక చికెన్ మండి, వీటి తర్వాత నాకంటూ ఒక సపరేట్గా ఒక చికెన్ పిజ్జా స్లైస్ ఒకటి. ఇందాకలు కూడా నీకే కదా పెట్టడం తెలియదు కానీ ఒక్కడికే. ఈ తిండి చూసి ఏడుస్తున్నానని కాదు కానీ అంత తింటే తిండి మీద యాస్ట్ వస్తుంది మాయా. మనోడు వీడియోస్ లో రీసెంట్ గా ఒక వీడియో చూసాను రా. ఏంటి, జిమ్కి వెళ్ళాడు. పోన్లే జిమ్ వీడియో వస్తుంది చూద్దాం అని చెప్పి జిమ్ వీడియో కదా అని చూస్తుంటే జిమ్కి వెళ్ళాడు రా, తింటున్నాడు రా, మళ్ళీ 11 గంటలకు తింటున్నాడు రా, మళ్ళీ సలాడ్ అంటున్నాడు రా, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఇదేంటి బిర్యానీ అంటున్నాడు రా, అది సరిపోలేదు అన్నాడు రా. రే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అరే. రే నువ్వు ఇంకెందుకు రా జిమ్కి వెళ్తున్నావు? కాదు, వీడు ఏం చేస్తాడంటే కొంతమంది 5 meals a day తింటారు జిమ్కి వెళ్ళినప్పుడు. అవన్నీ గ్రాండ్ కౌంట్. 50 meals a day తింటున్నాడు రా. గ్రేట్ అచీవ్మెంట్. తిన్నదంతా అసలు భయ్య బేసిక్ గా తిన్నదంతా అరగొడుతున్నాడు కానీ జిమ్కి వెళ్తున్నాడు. అయ్యో జిమ్ చేశానే అరిగిపోయిందని బాధతో మళ్ళీ తింటున్నాడు. వారం మొత్తం జరుగుతుంది, వారం మొత్తం ఈ ప్రాసెస్ జరుగుతుంది. రిపీట్. ఈ రోజు బాధతో కొలుసా తిన్నాడు. అయ్యో పన్నీర్ దోశ తినలేకపోయినా పన్నీర్ దోశ తింటాడు. ఇంకో వీడియో. సో ఎప్పుడైతే నేను ఆ జిమ్ వీడియో చూసానో నాకు అప్పుడు అనిపించింది వీడి మీద ఒక కన్ను వేయాలని. ఇలా చాలా మంది వేస్తారనుకో ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని, మనం కొంచెం లేట్ అంతే, టైం ఇప్పుడే దొరికింది మాకు ఇప్పుడే చేస్తాం అంతే. హే గాయ్స్, అన్న మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ హీరోయిన్ రాలేదు కదా, హీరోయిన్ తినేస్తే లేకపోతే ఆకలి మీద. లంచ్ దోశ నాటుకోడి పులుసు తినేస్తాను. డిన్నర్ అది డిన్నర్ కూడా దోశ అంటే సరిపోతుంది. ఓకే, అన్న కూడా దోశ ఫ్యాన్ అయితే. అక్కడికి వెళ్ళినా తిండికోలేదు. నీకు చెప్పింది అర్థం కాలేదురా దోశ. అన్న నీలాగా అర్థమాలు గడ్డి తినేవాడు కాదు. వి వాంట్ డాక్టర్ పాల్ అండ్ సోల్ఫుల్ వీడియో కొలాబరేషన్ అంట. కామెంట్ డాక్టర్ పాల్ అంటే సరదాగా ఒక ఆయన ఉంటాడు రా, ఆయన డాక్టర్. ఆయన గట్ హెల్త్ కోసం చెప్తాడు. ఇలాంటి ఏమైనా వీడియోస్ ఎవరు ఉంటే రియాక్ట్ అవుతా ఉంటాడు, ఒరే బాబు అంత తెలకరా చచ్చిపోతావు అనేసి. తమిళ్లో మాట్లాడతాడు. తమిళనాడు
ఓకే ఓకే తెలుసు తెలుసు. చూడు బాగుంటాయి అరే ideas. ఇక్కడ లేని చెత్త అంతా నువ్వే వస్తున్నావు కదరా. అంటే మరి తప్పదు కదరా. హే గాయ్స్, ఇక్కడ చాలా రకాల షవర్మాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బట్ అందులో నేను ఇవాళ ట్రై చేసింది ఏంటంటే ది గోల్డెన్ రింగ్ షవర్మా ట్రై చేశాను. ఈ గోల్డెన్ రింగ్ షవర్మా చాలా డిఫరెంట్ గా ఉంది రిమైనింగ్ ప్లేసెస్ తో కంపేర్ చేస్తే. బట్ టేస్ట్ కూడా హైలైట్ గానే ఉంది. సరిపోలేదని చెప్పేసి ఇక్కడే ఒక చికెన్ రైస్ బౌల్ అయితే తీసుకున్నాను. షవర్మా సరిపోదు భయ్యాకి ఏదైనా సరిపోదు. షవర్మా చచ్చిపోతారు కదరా. అయిపోయిందిరా షవర్మాకే నాకు. నేను గోల్డెన్ షవర్మా తినేసి నీకు సరిపోలేదు అంటే నీకు వేరే లెవెల్ దోత. ఈ చికెన్ రైస్ బౌల్లో ఏంటంటేనేమో ఫుల్గా చికెన్ యాడ్ చేసి దాంతోపాటు ఒక కుబూసి ఒక పెప్సీ ఈ మూడింటిని ఒక కాంబో లాగా సర్వ్ చేశారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక చికెన్ లోడెడ్ పిజ్జా ట్రై చేశాను. అందులో ఏంటంటే రైస్ బౌల్ తిని ఎంత తింటాడు మరి పిజ్జా తిన్నాడు. ఇప్పుడు ఈ పిజ్జా తిన్న తర్వాత కూడా ఇంకేమైనా తిన్నాడు అంటే ఇంక మరి తిరుగు లేదురా ఆడికి. ఎవడు హ్యాస్ టు స్టాప్ ఇట్ డెజర్ట్ రా. మళ్ళీ గులాబ్ జాములు ఏవో కంటాడు. చూద్దాం కొట్టుకోకండి చూద్దాం. చికెన్ 65 షవర్మా చికెన్ యాడ్ చేసి అయితే ఇచ్చారు. వెజ్ వాళ్ళకి ఏంటంటేనేమో పన్నీర్ ర్యాప్ పన్నీర్ షవర్మా ఇలాంటి ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక మిల్క్ షేక్స్ లో ఏంటంటేనేమో ఒక లోటస్ బిస్క్ మిల్క్ షేక్ కూడా ట్రై చేశాను. ఏ కాడించాడు భయ్య మొత్తం రెస్టారెంట్ ని మొత్తం కొత్తగా ఓపెన్ చేశారు. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఒక షవర్మా ప్లాటర్ అనేది ఒకటి ఉండిద్ది. ఇందులో ఏంటంటే ఫలాఫల్ షవర్మా చికెన్ అదే కదా ఏదో మిస్ చేసాం అనుకున్నాను. అదే వదిలేసాం. ఇది చిన్న చిన్న వదలకూడదు రే. కడుపు ఇల్లు మూల ఖాళీ ఉండిపోద్ది. ఫ్రైస్ రుమాలి రోటీ ఒక కాంబో లాగా వస్తుంది. మన వాళ్ళకి సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. పైగా స్విగ్గీ జొమాటోలో కూడా ఓకే ప్రమోషన్ అని మాకు అర్థమైంది. ఓకే ఐటమ్ తింటే లేట్ అయిపోద్ది అని చెప్పి ఏకంగా కాంబోలు చెప్పాడు. మొత్తం అన్ని కాంబోలే పెట్టుకున్నాడు. అన్ని తినేద్దామని చెప్పి సరిపోలేదు. ఇది అన్ ఎమోషన్. ఈ ఆవిడ పెద్ద ఫ్యాన్ అంటరా. చదువుతాకు. హాయ్ బ్రో, నీ వీడియోస్ అండ్ వాయిస్ కి పెద్ద ఫ్యాన్. మీ వీడియోస్ చేసి నాకు కూడా ఇంకా తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. చేసి తినాలనిపిస్తుంది చూసి ఏం చేస్తాడు యాక్చువల్లీ ఆయన అదంతా తింటూ జస్ట్ టేస్ట్ చేస్తాడా. నేను దీనికి ఆన్సర్ ఇస్తా. కామెంట్ లో ఏమన్నారా అదంతా తింటూ అన్నాడు కదా. నా వీడియోలో చూపించే దానికన్నా కానీ ఇంకా ఎక్కువ తింటూ ఉంటాను. ఆ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇక ఇది కూడా అప్లోడ్ చేశాను అంటే పీపుల్ విల్ డెఫినెట్లీ నాట్ బిలీవ్ దట్. ఏమన్నాడు? ఇంకా ఎక్కువ తింటాడు. అంతా తింటాడు, అందులో కొంచెం మాత్రమే అప్లోడ్ చేస్తున్నాడంట. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటారా బావా, అంటే ఈ మాత్రం తింటే చాలు కదా, ఈ మాత్రం తిని పొట్టంది చక్కల చేసి కూడా అనిపిస్తుంది. మన వల్ల కాదు, ఎంత దరిద్రంగా తినడం మన వల్ల కాదు. భయ్య అన్నాడు కదరా మొత్తం పెడితే ఫీల్ అవుతారేమో అని చెప్పి పెట్టట్లేదని. మనం ఫీల్ అవుతామేమో అని భయ్య ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ తినేస్తున్నాడు అనమాట. హే గాయ్స్, ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక రాగి గీకారం దోశ అయితే స్టార్ట్ చేశాను అనమాట. దీని తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఒక బటర్ పొడి మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఇది ఫుల్ గా నచ్చింది. చట్నీస్ కూడా మంచి క్వాలిటీతో అయితే సర్వ్ చేశారనమాట. సరిపోలేదా? సరిపోదు, ఇది ఎమోషన్ కదా, సో సరిపోదు ఆబ్వియస్ గా. ఇక్కడ బటన్ గీకారం ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. ఒక 10 పీసులు వచ్చినాయి, సరిపోయింది అనుకున్నా. కానీ ఈ లోపు ఇక్కడ ఏంటంటే ఉగ్గాని బజ్జీ కూడా సర్వ్ చేస్తున్నారు. ఇక ఆగుతామా, అది కూడా ఒక ప్లేట్ తీసుకొని అయితే వేస్తాను అనమాట. ఆగం కదా మనం. అలా ఆగపోతే ఈ ఆగమాసం అయిపోతాడు. ఇక నెక్స్ట్ హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాదం మిల్క్ క్యారెట్ హల్వా ఈ రెండు కూడా ఉన్నాయి. నాకైతే ఈ క్యారెట్ హల్వా ఫుల్ గా నచ్చింది, ఎందుకంటే కోవాతో చేశారు కాబట్టి. ఇక రైస్ బాదం మిల్క్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే మిల్క్ తో చేస్తారు కాబట్టి. సరిపోదు కాబట్టి. ఓ సరిపోదరా. నాకైతే ఈ ప్లేస్ ఆంబియన్స్ ఫుల్ గా నచ్చేసింది. కొంచెం ప్లెజెంట్ గా డీసెంట్ గా కూడా ఉందన్నమాట. సైడ్ ను చెట్లు ఇవన్నీ. భయ్య సైడ్ చెట్లు అన్నాడు కదా, మరీ ఎక్కువ తినేస్తా చెట్లే వాడుతుంటాడు ఏం జరగకపోతే. బ్రేక్ఫాస్ట్ బ్రేక్లెస్ ఫాస్ట్ కరెక్ట్ చెప్పాడు భయ్య. అరే ఇంత తినాలని ఎలా అనిపిస్తుంది, రోజుకి ఆ క్రేవింగ్స్ ఎలా వస్తున్నాయి వీడికి. గట్టు ఎంత తింటూ మనకు మాత్రం 70% చూపిస్తూ ఆయన మాత్రం 100% ఎంజాయ్ చేస్తున్నాడు. అలా తినగలుగుతున్నాడో నాకు డౌట్. హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ఎగ్ దోశ ఒక కప్ పోహా ఈ రెండు అయితే ఫినిష్ చేసా. ఆ తర్వాత కొంచెం ఈరోజు కొంచెం ప్రోటీన్ కంటెంట్ అలాగే ఏమైనా తీసుకుంటాడేమో చూద్దాం. హెల్దీగా ఒక గ్రీక్ యోగర్ట్ ఒక యోగా బార్ ఈ రెండు కూడా ఇస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ గడు ఫోన్ చేసి మామ నేను నా పీసీ మార్చాలనుకుంటున్నా అని చెప్పాడు. సో నేను వాడు కలిసి KPHP లో మ్యాటర్ అండి మామ ఆ వీడియోలో ప్రమోషన్స్ అని కలిపిసుకుని వెళ్ళిపోతున్నాడు.
ఇక నైట్కి ఏం జరిగిందంటే ఫస్ట్ ఏంటంటే ఒక షవర్మా, దాంతోపాటు మధ్యలో ఆ పీసీ మార్చడానికి వెళ్ళాడు కాబట్టే అంత గ్యాప్ వచ్చింది, లేకపోతే అది కూడా రాదు. పీసీ మార్చడానికి వెళ్ళినప్పుడే చాలా అలసిపోయి క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయారా, అందుకే ఫస్ట్ షవర్మా తిన్నాడు. అందులోకి ఉదయం లైట్ గా తిన్నాడు కదరా, పోహ, యోగా బార్, యోగట్, సో అది ఆనలేదన్నమాట, సరిపోలేదు. ఇది చూడమే కాబట్టి సరిపోదా శనివారం, సరిపోలేదు ఆహారం. మరి ఎప్పుడో వీడియోలో చూసి మొత్తం ఆడి మెనూ పెట్టేశాడు రా ఈరోజు. ఇక్కడతో సమాప్తం అంటే ఈరోజు ఎగ్ దోశ, పోహ, గీకి ఒకటి, ప్రోటీన్ బారు, షవర్మా, చికెన్ లాలీపాప్ బిర్యానీ, మ్యాగీ, చికెన్ లాలీపాప్. అమ్మా అరే నాకు చదివితేనే ఆయాసం వస్తుందిరా, ఆడికి తిన్నా కూడా ఆయాసం రావట్లేదు. మళ్ళీ వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు తినడానికి, అది అయిపోయాగానే ఇంకో దగ్గరికి. మనోడు దాంట్లో ప్రతి దాంట్లో సరిపోలేదు, హే గైస్ ఈ రెండు మాత్రం కామన్ రా, దాంతో పాటు తినడం. అప్పుడు శివాకి అద్దం సెట్ చేసాం కదా, చేశారు కదా మీరు. అవును, మైమర్పించావు అన్నా నువ్వు, శివాకి అద్దం సెట్ మైమర్పించావు. ప్రో వర్షన్ ఇది, అల్ట్రా ప్రో మ్యాక్స్. ప్రో ఈటర్స్ అని ఉంటారు తెలుసా మీకు? తెలీదు. ఇలాగే తింటారు మాయా, అంటే కాకపోతే ఇలాగా అప్పుడప్పుడు టైంకి కాదు, ఎంత పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టిస్తాను తినేస్తారు వాళ్ళైతే. ఎలా రా అసలు, ఎలా ఎరిగించుకుంటారు నాకు ఇప్పటికే అర్థం కాదు. వాళ్ళ సిస్టమ్ అలా డిజైన్ అయ్యి ఉంది, గట్ సిస్టమ్. లోపల పిండి మిల్లు ఉంటది, పిండి ఆడిచ్చేస్తుంది. ఆడించేస్తే పర్లేదు, వెంటనే జాడించకుండా ఉంటే చాలు. అది వీడియో తీయరు కదరా. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక 2 దోశలు అయితే ఆర్డర్ చేశాను. మసాలా చూసావా మనిషి అలా ఉన్నాడా, అయితే ఆర్డర్ చేశాను, ఒక మసాలా దోశ, దాంతోపాటు ఒక పన్నీర్ దోశ. ఈ రెండు వేసేసిన తర్వాత పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాను. అక్కడ ఏంటంటే లీచీ డ్రింక్ అని పడింది, తీసుకొని వచ్చేసి. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం రా ఒక జిమ్ చేసేవాడు ఇంత గట్టిగా తినడం చూడడం. చాలా మంది కాబట్టి జిమ్ చేస్తున్నాడేమో. కాదురా మాయా, జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే క్యాలరీస్ ప్రకారం తీసుకుంటారు. అరే జిమ్ ట్రైనర్ చెప్పాడురా, కొద్దిగా మీరు టైం టు టైం తింటూ ఉండాలి, జిమ్ చేస్తున్నారు కదా అని. అంతే, గ్రామంలో తినమంటే కేజీల లెక్క తింటున్నాడు. రిటర్న్ రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్ళిపోయాను. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దొరికిందా వర్కౌట్ లిమిట్ కి వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే ఒక మటన్ కర్రీ అయితే ఆర్డర్ చేసా, మటన్ కర్రీ కాంబో, లైక్ అందులో చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ కూడా వచ్చాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక లెమన్ సోడా వేసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కి ఏం చేశానంటే ఇవాళ ఫస్ట్ టిఫిన్ తిందాం అనుకున్నా, అందుకని చెప్పేసి. అరే నైట్ డిన్నర్ కి టిఫిన్ తో ఆపుదాం అనుకున్నాడు ఈ రోజు. అరే ఇందాక తిన్న డిన్నర్ కాదా? కాదు, చికెన్ కాంబో, రైస్, మటన్ అన్ని వచ్చాయి. అరే నువ్వు తొందరగా కన్క్లూజన్స్ రాకు, ఇంకా వీడియో సగం ఉంది, చూద్దాం. నైట్ కి ఆపుదాం అనుకున్నాడు, అయ్యో సరిపోలేదే అని చెప్పి ఇంకో కొలిసి ఆర్డర్ పెడుతుంటాడు. ఒక ఆనియన్ దోశ, ఒక ప్లేట్ పరోటా ఆర్డర్ చేశాను, అదేమో సరిపోలేదు. ఎలా చెప్పాను నేను, మళ్ళీ లైట్ గా తిందాం అనుకోని చెప్పేసి ఒక చికెన్ కర్రీ, దాంతోపాటు ఒక 4 రోటీ, ఇవన్నీ ఆర్డర్ చేసి వేస్తా అనమాట. ఆపితే తప్పన్నా, నువ్వు ఆపితే తప్పు కాదురా, ఆయన చూసి ఆకలేసేస్తుంది నాకు. మధ్యాహ్నం ఆదివారం 12:30. ఇక డ్రింక్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఒక మౌంటైన్ డ్యూ అయితే వేసాను. బట్ నైట్ చిన్న గ్యాస్ తో నింపాడు అలాగా. ఇంటికి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఆర్డర్ చేసా. ఏంద్రా ఇది తిన్నాలే కదరా డిన్నర్ చేశాడు, మళ్ళీ 12 షిఫ్ట్ అయిపోయిన స్టార్ట్ చేశాడు అన్న. బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ అంటే 12 గంటలకు కాదన్నా, 7, 8 ఆ టైం కన్నా పొద్దున్న చేస్తున్నాడు. డేట్ మారి, అది అంతా అనవసరం, డేట్ మారిపోయింది, బ్రేక్ఫాస్ట్ మారిపోయింది అంటే రోజు మారిపోయింది, మారిపోయిందని బ్రేక్ఫాస్ట్ తినేయాలి అంతే. ఏంటిదంటే ఒక ఆమ్లెట్, దాంతో పాటు ఒక చికెన్ లాలీపాప్ బిర్యానీ, ఇవైతే ఆర్డర్ చేసి ఇస్తాను అనమాట. ఇక ఫుల్ డీప్ స్లీప్ వేసి అయితే ఇవాళ డే నేను అమ్మా ఆ డే అండ్ అబ్బా రామచంద్ర దొరికింది రా, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాము. అబ్బా హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక 1 కిలో చికెన్, దాంతోపాటు దోశల పిండి అయితే ఆర్డర్ చేసుకుని ఎగ్ దోశలు. అంటే నీ స్టామినాకి నువ్వు 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకోవాలి కదన్నా. అది ఉదయం బ్రేక్ఫాస్ట్, అది మళ్ళీ 11 గంటలకు ఉంటది మళ్ళీ మాకు.
దాంతోపాటు ఈ హాఫ్ కిలో చికెన్ వేసి అయితే ఫినిష్ చేశాను అనమాట. దాని తర్వాత డ్రింక్ కోసం ఫ్రిడ్జ్ ఇవన్నీ జస్ట్ అప్పుడప్పుడు చిన్న సిప్పర్ లాగా తాగుతారు కదా, అప్పుడప్పుడు అలాంటివి. Appetizer. లో ఉన్న మిరిండా అయితే తీసుకొని అది ఫినిష్ చేసా. మధ్యాహ్నం ఏం జరిగిందంటే లంచ్కి ఫస్ట్ ఒక ఆమ్లెట్, దాంతోపాటు 2 రుమాలి రోటీ, పన్నీర్ కాజు కర్రీ ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. సాయంత్రం బోర్ కొడుతుంది అందుకని చెప్పి డిఎల్ఎఫ్ దగ్గరికి వెళ్ళా. అక్కడ ఏంటంటే ఒక ఉగ్గాని బజ్జీ, దాంతోపాటు ఒక ప్లేట్ చికెన్ పకోడీ, ఈ రెండింటితో స్టార్ట్ చేశాను. మాయా ఇప్పుడు వరకు ఇన్ని వీడియోలో ఈ ఒక్క వీడియోలోనే కొద్ది సిస్టమేటిక్ గా ఉన్నాడు రా. అరే ఖచ్చితంగా వీడికి అరే ఏదో హోటల్లోని ఏదో ఒక కిరికి జరుగుతున్నాడు మాయ. చెప్తున్నానా, పక్కా చెప్తున్నాను. వీడు బయట పెట్టట్లేదు కానీ ప్రమోషన్స్ కకృతపడి ఏదో జరిగే ఉంటుంది. బెడ్ రెస్ట్ కన్ఫర్మ్ తీసుకునే ఉంటాడు 2-3 రోజులు. వస్తాడు, తిట్టాడు, పోతాడు, మళ్ళీ రిపీట్. బాగా అది బాగుంటుంది ఆయనకి. కాదు, అక్కడ తిన్నది మిస్ చేశాడు. వస్తాడు, తింటాడు, సరిపోలేదు అంటాడు, మళ్ళీ రిపీట్. సరిపోదు ఈజ్ అన్ ఎమోషన్. అది ఈ సరిపోదు అనే పదాన్ని ట్యాగ్ లైన్ చేస్తున్నాడు వీడికి. సరిపోదు స్టార్. సరిపోదు స్టార్. భయ్య పీరియడ్ స్టార్ లాగా ఇక్కడ సరిపోదు స్టార్. స్టార్ట్ చేసా, వేసా, ఫినిష్ చేసా, అన్నిటిని వేసేస్తే ఆన్ లూప్ మోడ్ అని లూప్ మోడ్. బర్డ్ ఫ్లూ ఉంది అంట, జాగ్రత్త అంటున్నాడు. చెట్ ఆ బర్డ్ కూడా వేసేస్తాడు. ఊడేస్తాడు బర్డ్ ని ఉఫ్ అని ఫ్లూ చేసి. హే గాయ్స్, హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే కొంచెం లెగ్గా లేచాను, అందుకని చెప్పేసి ఒక చికెన్ పిజ్జా, దాంతోపాటు ఒక చికెన్ టాకో, ఈ 2 ఇది ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. లేట్ లేచినందుకు చికెన్ పిజ్జా, చికెన్ టాకో తినాలి. గుర్తుపెట్టుకోవే. బాగుంటది. మధ్యాహ్నం బయటకు వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఒక డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు ఒక చికెన్ 65, ఈ 2 ఇది ఆర్డర్ చేసుకుని వేస్తా. రిటర్న్ రూమ్కి వచ్చాక ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ లో వెనమ్ మూవీ అయితే చూస్తూ ఉన్నాను. అది చూస్తూ మరి ఖాళీగా ఉన్నాడు, తినడానికి డబ్బులు అన్ని నుంచి వస్తున్నాయి. షార్ట్స్ నుంచి అయితే ఎంత వచ్చేది అదే రాదు కదా. నేను అదే అడిగా నిన్ను. స్పాన్సర్షిప్. అరే నువ్వు తప్పు పట్టక మనిషిని ఇదో ఉద్యమంలో స్టార్ట్ చేశాడు. ఈ ఉద్యమానికి ముందే పూనుకున్నాడు. నాకు ఎంత సేవింగ్స్ కావాలి, ఎంత సేవ్ చేసుకొని ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేశాడు అనమాట. అది మ్యాటర్. ఈయనతో ఒక పాడ్కాస్ట్ తీయాలి. ఏంటి ఏసీడం గురించా? ఏసీడం గురించి. రాటాక్స్ భయ్యాకి అప్ చెప్పలేదు తన్ని. అదే కింద నాడు ఆవిడ చూడు, ఎవరేమన్నా పట్టించుకోక అన్నయ్య, నీ పని ఇదే, ఆల్ ది బెస్ట్ అంట. అలా చేస్తే గుడిసిపోతాడు రా, గుడిసిపోతాడు. మావా నువ్వు వర్క్ కోసం తింటున్నావా, తినడం కోసం వర్క్ చేస్తున్నావా అంట. ఆయన వర్కే తినడం బ్రో. ఫుడ్ చైన్స్ అన్ని మొత్తం, మనకున్న ఫుడ్ చైన్స్ అన్ని మొత్తం అయిపోయాయి అనుకో. పొద్దున్న లేస్తే లేట్ లేచాడని చెప్పి ఏదో చెయ్యో కాలు ఏదో కట్ చేసుకుంటాడు ఇక తినడానికి. జాంబీ అయిపోయి పక్కన తినేస్తాడు. అన్నా నేను 1 week లో కూడా ఇన్ని ఐటమ్స్ ఫ్రీగా పెట్టినా తినలేను. మాది సేమ్ పరిస్థితి బ్రో, మాది సేమ్ పరిస్థితి. నేను నైట్ ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా తింటేనే అబ్బా ఈరోజు ఎక్కువ తినేసాము, అమ్మ తినేస్తున్నాం, లావ్ అయిపోతున్నామేమో అని ఫీలింగ్ వచ్చేస్తుందిరా నాకు. పొరపాటున ఇంట్లో 2 రోజులు సరిగ్గా ఫుడ్ తిన, బయట 2 రోజులు తిన్నాం అనుకో, ఏమో బయట తినేస్తున్నాం, వేడి ఎక్కువ అయిపోతుంది, ఎందుకురా బాధ అని. రోజు భయ్య బయటనే తింటున్నాడు, ఇష్టాసారంగా తింటున్నాడు, మామూలుగా లేదు. అయినా మరి భయ్య సరిపోక తింటున్నాడు, సరిపోలేదని తింటున్నాడు. అదే కాంటెంట్ మనోడిది. అరే నాకు ఎందుకో వాంత వచ్చేలాగా ఉందిరా ఎంత తిందాం చూసిన తర్వాత. నా కడుపులో ఏదోలాగా అయిపోతుందిరా. జనరల్ గా ఒక వీడియో చూసావనుకో, ఇలాంటి వీడియో ఆకలిసే టైంలోని ఎక్కువ ఆకలిని పెంచుతుంది. నువ్వు కంటిన్యూస్ గా అయ్యే వీడియోలు చూస్తావంటే ఉన్న ఆకలి చచ్చిపోద్ది. ఆకలి అది ఇంటి మీద విరక్తి వస్తుంది. మీద క్యాష్యూస్, కిస్మిస్ అయితే ఇచ్చేస్తాం అండి తిండే. అందుకే ఆర్ట్ వేసాను, ఆర్ట్ని రేట్ చేశానండి. సైడ్ క్యాబిన్ అన్న లెఫ్ట్ ఓవర్స్ తో అదే పైన సరిపోతా శనివారం అంటే సరిపోదు ప్రతి వారం అంట. బా ఆర్ట్ ఇస్ సో బ్యూటిఫుల్ అంట. అది ఆర్ట్ గుర్తించారు చూసావు భయ్యా, భయ్యా సూపర్. డేలో 24 గంటలు తినడం మీద ఎలా పెట్టాలని అడిగితే ఈ సూత్రాలు వినొచ్చురా. ఎందుకు వీడియోలు చూడొచ్చు, వీడియోలు చూస్తే సరిపోద్ది. సరే నువ్వు కూడా వేసే నువ్వు కూడా అదే వీడియో ఇంకా వేసే అంటున్నావు.
తినండి, మరి అంత తినకండి. అండ్ ఆల్సో సమ్మర్ వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం హైడ్రేట్ అవ్వండి, మంచిగా వాటర్ తాగండి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసి మాతో పాటు కనుక మీరు నవ్వుకున్నట్టయితే, హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టయితే ఒక లైక్ వేసుకోండి. షేర్ మీకు నచ్చితే అలాగే షేర్ చేస్తారు. ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్ పర్పస్. నవ్వుకోండి, చూసి నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి, అంతే, అంతవరకే. నో హేట్స్, నథింగ్. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కొద్దిగా సజెస్ట్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియోతో వచ్చేస్తాం మీ ముందుకి. వచ్చేస్తాం. మా వీడియోస్ అన్ని చూడండి, ఛానల్లోకి వెళ్ళండి, వీడియోస్ చూడండి, మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి. డన్ డన్. డన్. ఇన్నిటికంటే లాస్ట్ లో సబ్స్క్రైబ్ టు Subscribe to Dabba Connect.